నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు దసరా సెలవులు వచ్చినాయి. మరోవైపు ఖచ్చితంగా కూడా ఆ సెలవుల కోసం చాలామంది దొంగలు ఇల్లు గుల్ల చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. మరోవైపు ఒకవైపు వర్షాల సీజన్ కూడా కొనసాగుతూనే ఉంది. ఒకవైపు వర్షాలు, మరోవైపు రాత్రిళ్ళు అయ్యి వీళ్ళందరూ కూడా తాళాలు వేసుకొని ఊర్లోకి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పెద్ద ఎత్తున దొంగలందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు ఒకవైపు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకు మీరు వెళ్తున్నటువంటి క్రమంలో సీసీ కెమెరాలు కానీ లేకుంటే తాళాలకు సంబంధించినటువంటి కానీ మీరు జాగ్రత్తగా ఉండండి, కొంత నమ్మకస్తులు ఎవరన్నా ఒక నజర్ ఏమని చెప్పండి. ఇట్లా కొన్ని జాగ్రత్తలు పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా కొన్ని దొంగతనాలు అయితే వరుసగా జరుగుతున్నాయి. కొన్ని గ్యాంగులు పేటరేగుతున్నటువంటి నేపథ్యాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ దసరాకి పెద్ద ఎత్తున అందరూ కూడా పట్నం వదిలి పల్లె బాట పడుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ దొంగతనాలు పేటరేగే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు శివారు ప్రాంతాల్లో కానీ కాలనీస్లో కానీ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో అసలు ఎందుకు ఈ దొంగతనాలు ఇప్పటికి కూడా అడ్డుకట్ట వేయలేకపోతున్నాం? సీసీ కెమెరాలు వచ్చినప్పటి నుంచి కూడా కొంత థర్డ్ ఐ కొంత నిఘా పెట్టినప్పటికీ కూడా వాళ్ళని ట్రేస్ చేయగలుగుతున్నాం, కానీ కంప్లీట్గా చెక్ పెట్టలేకపోతున్నాం. మరోవైపు ఈ సీజన్ ఖచ్చితంగా ఎటువంటి జాగ్రత్తలతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది కూడా మాట్లాడదాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే సార్. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా దొంగతనాలు అయితే ఆగట్లా, చెక్ పెట్టట్లా. మరోవైపు మనం కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నప్పుడు కూడా కొంతమంది చాలా మంది ఊర్లోకి వెళ్ళే వాళ్ళు పెడచెవును పెడుతూనే ఉంటారు. ఏంటి అసలు ఏం జరుగుతోంది, ఎక్కడ అడ్డుకట్టబడాలి? వీళ్ళెవరు హోమ్ టూర్లు చేసేవాళ్ళు, యూట్యూబర్స్. ఇవాళ రేపు చాలా మంది సోషల్ మీడియాలో వీడియోలు పెడతారు యూట్యూబర్స్ చాలా మంది. నీ స్టేటస్ ఏంటనేది, నీ ఇంట్లో దొంగతనం చేయవచ్చా లేదా అనేది దొంగకి నీ స్టేటస్ అర్థమైపోతుంది. నువ్వు కిచెన్లో చిమ్నీ, కొంచెం రిచ్ స్టవ్, రిచెస్ట్ గ్రాసరీస్ పెడితే నువ్వు వంట చేస్తావు. నీ సబ్స్క్రైబర్లు నీ వంట చూస్తారు, ఈరోజు ఏం పులుసు వండావా అని. దొంగకి ఏం కనబడుతుంది? నీ స్టేటస్ కనిపిస్తుంది. నువ్వు మళ్ళీ నీ ఇల్లంతా హోమ్ టూర్ చేస్తావు. పండగ నగలు చూపిస్తున్నారండి దసరా దీపావళికి, ఇది కొన్నాను, దీని పాత నగ కొట్టించి చెడగొట్టి మళ్ళీ ఇది చేశాను, ఇది ఇంతకుముందు ఉంగరంగా ఉండే చిన్న బ్రాస్లెట్ చేశానని చెప్తా ఉంటారు. చాలా మంది చాలా వరకు రీల్స్ లో షేర్ చేస్తూ ఉంటారు. దానికి కామెంట్లు భలే చేశారండి, ఎక్కడ చేశారు, ఎంత బాగా వచ్చిందో, డిజైన్ చాలా క్లోజ్ లో చూపించండి, ఇల్లు చూపిస్తారు, అది బాగుంటుంది. కానీ దొంగకి ఏం కావాలి? నీ ఇన్ఫర్మేషన్ నీ సబ్స్క్రైబర్స్కే. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అక్క నెక్స్ట్ ఇంకేం కొన్నారో చూపియండి అక్క అంటారు. బట్ వాట్ యు ఆర్ డూయింగ్? దొంగలకి అన్నీ చెప్పండి, నా దగ్గర ఏముందో తెలుసు, నువ్వు ఎక్కడ పెడతావు. మళ్ళీ ఒకరోజు వార్డ్రోబ్ టూర్ అంటావు. నేను ఎంత నీట్గా పెట్టుకుంటానంటే శారీస్ అన్నట్టు చూపిస్తాను. అక్కడ ఎక్కడ నీ లాకర్ ఉంటుందో తెలిసిపోతుంది కదా. నెక్స్ట్ నీ లాకర్ ఎందుకు? వాడి చీరలతో పట్టుకెళ్ళినా చాలు కదా. పట్టు చీరలు తీసుకెళ్ళి మర్చిపోయా. పట్టు చీరలు ది బెస్ట్. పట్టు చీరలు ఎంత బాగా చూపిస్తున్నారు తెలుసా. నెక్స్ట్ మా అమ్మాయి పెళ్ళి ఉందండి, ఇవి తెచ్చాము, ఇవి పెట్టిపోతల చీరలు, ఇవి ఆడపడుచులు, ఇవి నా చీరలు, ఇది అప్పుడు కడతా, ఇది ఇప్పుడు కడతా, ఇది 30,000 పడింది, ఇది 50,000 పడింది. నీ స్టేటస్ అర్థమవుతుంది, నీ షాపింగ్ అర్థమవుతుంది, నువ్వేం చేస్తున్నావో తెలుస్తుంది. నెక్స్ట్ పండక్కి అందరం వచ్చేసాం గైస్, బాయ్, మా పుట్టింటికి వెళ్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తా ఉంటాను. నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు కూడా చెప్తున్నావు, జర్నీలు కూడా చెప్తారు, ఎక్కడ దాకా వెళ్ళారు, ఎప్పుడు వస్తారు కూడా చెప్తారు కదా. దారిలో పోయేటప్పుడు కూడా సరదాగా చేసుకున్నారు. సరదాగా విజయవాడలో ఆగామండి, ఇక్కడ ఏదో దాబా కనిపించింది, చాలా బాగున్నాయి అని చెప్పి తింటావు. నువ్వు ఎప్పుడు వస్తావో చెప్తావు, ఎప్పుడు వెళ్ళావో చెప్తావు. నీ గేటు దగ్గర నుంచి నీ వెనక వరకు అసలు ఎలా రావాలో తెలుసు, ఎలా పోవాలో తెలుసు. దొంగలు అవే గమనిస్తారు కదా. ఇల్లు తెలియాలి ఎక్కడుందనేది. ఇక అది కొంతమంది ఇక అక్కడక్కడ దొంగలకు తెలిసిపోతుందిలే. అండ్ వీళ్ళంతా మోస్ట్లీ సెలబ్రిటీలే పెడుతున్నారు కాబట్టి ఏదో రకంగా తెలుసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళే కాలనీస్ తెలియవా, ప్రతిదీ చూపిస్తారు. ఇప్పుడు మా ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ కాలనీ చూపిస్తారు, అటు చూపిస్తారు, పక్కన చిన్న స్కూలు లేకపోతే కిరాణా కొట్టున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్యామల స్కూల్ అని ఉంది, నేను వెంటనే శ్యామల స్కూల్ అని కొడితే రాదు, అది ఎక్కడ ఉందో మరి ఇంకేంటి తెలిసిపోతుంది కదా. హౌస్ అంటే టెక్నాలజీ కూడా డెవలప్ అయింది కదా. ఇప్పుడు దొంగలకి టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, ఈజీగా అన్ని చూసేస్తున్నారు. పైగా మీరు నమ్మరు, వర్షాకాలంలో ఈవెన్ వాళ్ళు సోలార్ ఫెన్సింగ్ కట్ చేసినా లేకుంటే ఫింగర్ ప్రింట్స్ కూడా వర్షాల్లో పడవండి. ఈవెన్ ట్రేస్ చేయలేరు, కష్టం చాలా. అది నాకు తెలియదు. కానీ ఇంకొకటి, ఈవెన్ ఫోరెన్సిక్ వాళ్ళు కూడా ఫింగర్ ప్రింట్స్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఆయిల్ గీళ్ళు పూసుకొని వర్షాల్లో వచ్చేస్తే అది చాలా కష్టం ట్రేస్ చేయడం. ఆ వర్షంలో ఆ డబ్ 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 సౌండ్స్లలో నీ తాళం పగిలేది కూడా వినబడదు. ఇంకా చెప్పాలంటే ఎవ్వడు బయటికి రాడు. పైగా ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే దొంగలకి ఓ పక్క భారీ వర్షాలు, ఇంకో పక్కనేమో పండగ సీజన్. ఈ రెండు పైగా మనమే ఎంటర్టైన్ చేసి వాళ్ళు రండి బాబు మాకు ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర అని మన సెట్స్ చూపిస్తూ ఉన్నాం. అండ్ ఇక అది వాళ్ళంటే ఇక వ్లాగ్స్ చేసే వాళ్ళని ఏమి అనలేము. మిగతా హౌసెస్ జాగ్రత్త, మీరు అనుకుంటారు కానీ ఇల్లు ఎంత రిచ్చుకుంటే అందులోకి వెళ్ళరు దొంగలు. కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గరికే వెళ్తారు, ఎందుకంటే వీళ్ళకి భయం. ట్రైన్లో పోయేటప్పుడు ఎవడన్నా నగ తీసుకెళ్తారు, ఇంట్లో దాచుకొని వెళ్తారు.
నువ్వు వచ్చేసరికి ఇంట్లో అది ఉండదు కదా. అప్పుడు నువ్వు ట్రైన్లో వెళ్ళినా అదే, ఇంటికి వచ్చినా అదే. ఎంతో కొంత తీసుకొని ఇప్పుడు రీసెంట్గా చాలా మంది ఇళ్లలో ఇవే జరిగాయి. పోలీసులు ఇప్పుడు మనం చూసేది కూడా అదేదో హౌస్ చెడ్డీ గ్యాంగ్, కొన్ని గ్యాంగులు ఉన్నాయి దానికోసం. వాళ్ళు వస్తారులే, వాళ్ళకి సపరేట్ టైమ్స్ ఉంటాయి. ఎవరు లేనప్పుడు రావాలి, సౌండ్స్ లేకుండా రావాలి, చీకట్లో రావాలని. బట్ రెగ్యులర్గా ఇంటి ముందు వెళ్ళే దొంగలు తెలియదు. ఊరికే వచ్చి ఇప్పుడు తలుపు కొట్టి నేను దగ్గర ఒక పార్సల్ పట్టుకుంటా అండి, మేడం అమెజాన్ అంటాడు. ఎవరిది? మాది కాదే, ఏం పేరు మీద వచ్చాను కానీ మెడలో లాక్కొని వెళ్ళిపోతాడు. ఎంతసేపు? ఇంటికి ఒక గ్రిల్ ఉండాలి, మనకు అవతల మనిషికి మనకి ఒక డిస్టెన్స్ ఉండాలి. తలుపు తెరిచి వెళ్ళిపోకూడదు ఎవడొచ్చినా సరే, అంత అవసరం లేదు కదా. మినిమం సెన్స్. ఏ టైంకి వస్తాయి నీకు పార్సల్లు? కరెక్ట్ లంచ్ టైంలో, ఇంట్లో ఎవరు లేనప్పుడు, పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, మొగుళ్ళు ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఆడవాళ్ళు ఉండే టైంకి వస్తాయి. చెప్పలేము, ఏం చేయలేము. అంటే అపార్ట్మెంట్స్ కంటే వాచ్మెన్స్ ఉంటారు. సింగిల్ కాంప్లెక్స్లను ఎవరు కాపాడతారు? మినిమం ఎంత కాదనుకున్న ఒక మిడిల్ క్లాస్ హౌస్లో ఒక గోల్స్ అని వేసుకోరా, ఇట్లాంటివి ఉంటాయి. సో బెల్ మోగిందా జాగ్రత్త పడండి, డోర్ కొట్టారా జాగ్రత్త పడండి. మీకు తెలిసి మీరు పార్సల్స్ వస్తే మీకు ముందే మెసేజ్లు వస్తాయి, ఈ రోజు వస్తుంది మీ ఇంటికి అని. అది వాళ్ళు అవుట్ ఆఫ్ డెలివరీ వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు వెళ్ళండి, జెప్టో జొమాటోలు పెట్టుకున్నా మీరు పెడితే వెళ్ళండి. ఊరికే ఎవడో తలుపు కొట్టిన తర్వాత ఎవరని అడగండి ఒకసారి లోపల నుంచి. ఎవరు? అమ్మ మీకు పార్సల్ వచ్చింది, నేనేం పెట్టలేదే, ఎవరి పేరు మీద వచ్చి, లోపల నుంచి కూడా మాట్లాడవచ్చు కదా. అవును, థ్యాంక్ యూ విజ్ఞానులు. సో మొత్తం మీద దొంగలు ఉన్నారు, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అప్రమత్తత చాలా అవసరం. సో మీరు కూడా కేర్ఫుల్గా ఉండాలని ఆకాంక్షిస్తూ మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.